గోల్కొండ అనగానే బోనాలు ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు నజర్ బోనం తీసుకెళ్తే పటేల్ వంశం వాళ్ళే. మా ఇంటికి ఇలా వేల్కమ్మ ఎల్లమ్మ బోయల్లమ్మ. You are from Korea? Yes. Okay, why you came to Golconda? For tourism. బోనం ఇవ్వడానికి వచ్చాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఓకేనా? గోల్కొండ అనగానే బోనాలు గుర్తొస్తాయి. ఆ బోనాలు చూస్తే గనక ఫస్ట్ మనకు ఇక్కడ చలి మన బోనం తీసుకెళ్లేది నజర్ బోనం తీసుకెళ్తే పటేల్ వంశం వాళ్ళే. అండ్ ఇక్కడ పటేల్ వంశం వాళ్ళు బోనాలు తీసుకెళ్లడానికి ఈ సంవత్సరం కొత్తగా ప్లాన్ చేయడం జరిగింది. అదేనండి, ఇది నజర్ బోనం. ఇది ఉత్సవంగా తీసుకెళ్లే జరుగుతుంది. ఇది రథయాత్ర. ఇది బోనం చూడండి, ఇక్కడ చాలా డిజైనింగ్ కూడా చాలా బాగుంది బోనంది. ఆయన తర్వాత మాంకాళి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. మాంకాళి అమ్మవారు ఆయన బోనం రథయాత్ర దీంతో తీసుకెళ్తుంటారు వీళ్ళు అందరూ. ఆయన వెనక చూస్తే మనకు శివుడు ఉన్నారు. అండ్ ఈ రథయాత్రలో ఇప్పుడు నజర్ బోనం గోల్కొండకు అమ్మవారికి సమర్పించుకోవడానికి పటేల్ వంశం వాళ్ళు సిద్ధం అవుతున్నారు. అండ్ ఈ రథయాత్ర నుంచి ఇక్కడి నుంచి మనకు ఇక్కడ గోల్కొండ వరకు వెళ్ళడానికి వీళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే గనక మాంకాళి అమ్మ తర్వాత చూస్తే మనకు ఇక్కడ చూస్తే శంకరుడు విగ్రహం కూడా ఉన్నది. అండ్ ఈ రథయాత్రలోనే మన బోనాలు నజర్ బోనం తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. అండ్ చూస్తే గనక ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉన్నారు చూడండి. ఆయన ఎల్లమ్మ తల్లితో పాటు ఇక్కడ బోనాలు కూడా ఉన్నాయి. అండ్ ఇట్లా బోనాల లాగా రథం తయారు చేయడం జరిగింది. ఈ రథంలోనే మనకు నజర్ బోనం అనేది గోల్కొండ అమ్మవారికి తీసుకెళ్లడం జరుగుతుంది. మాంకాళి టెంపుల్ కి అండ్ ఎల్లమ్మ టెంపుల్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ ఈ పటేల్ వంశం వాళ్ళు తరతరాల్లో వాళ్ళకు వస్తున్న ఆచారం ప్రకారమే నజర్ బోనం తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. అండ్ ఈ సంవత్సరం వాళ్ళు కొత్తగా ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. నజర్ బోనం మన పటేలమ్మ వంశం చలి వెళ్తున్నది. అండ్ ఇక్కడ చూస్తే కనుక గోల్కొండలో ఇప్పుడే చేరుకుంటుంది. అండ్ ఇక్కడ బాటు పోతరాజుల సమక్షంలో ఈ బోనాలు తీసుకుపోతున్నారు. చాలా మంది భక్తులు బోనాల పండుగ కోసం వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. అండ్ ఒకరొకరుగా లైన్ గా వెళ్ళడం జరుగుతుంది. అండ్ నజర్ బోనం అనేది ఇక్కడ రావడానికి ఆలస్యం ఉంది. అండ్ చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వెళ్తున్నారు. హలో సార్, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ కారవాన్ సార్ మాది. ఓకే ఇప్పుడు వెళ్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి? అవును సార్, ఇప్పుడు వెళ్తున్నారు. ఓకే, మీరు కూడా బోనాల పండుగ చేసుకుంటారా? చేసుకుంటాం ప్రతిసారి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు గోల్కొండ? 15 సంవత్సరాల నుంచి. ఓకే, హాయ్ తమ్ముళ్ళు. హాయ్ హ్యాపీ బోనాల పండుగ. విష్ ద సేమ్. ఓకే, గోల్కొండ బోనాలు కదా, ఏంటి స్పెషల్? నువ్వు ఏం గమనించావు ఇవాళ? నేను ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేయడము. మా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ఇలా దర్శనం బాగా అయింది. ఎప్పుడైతే దేవుని చూసాక కొంచెం గూస్ బంప్స్. 2 టైమ్స్ దర్శనం బాగా అయింది. కాకపోతే చాలా క్రౌడ్ గా ఉంది, ఇబ్బందిగా ఉన్నా బాగుంది. అంటే గోల్కొండ మనం నార్మల్ గా చూసినప్పుడు మనం వెళ్ళిపోతాం వస్తాం కదా, ఇవాళ భక్తుల రద్దీ చాలా ఉంది కదా, ఎలా వెళ్ళావు దర్శనానికి? కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది. కాకపోతే కొంచెం మార్నింగ్ వచ్చాము, ఇంత లేట్ అయింది. ఇప్పుడు జనాలు వెళ్తున్నారు కదా, పక్కా 9-10 అవుతుంది ఇవాళ. కానీ బాగుంది. థ్యాంక్ యూ. జాతర చాలా బాగా జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చినాం, హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి ఎవ్రీ ఇయర్ జరుగుతున్నా చాలా సంతోషంగా. ఓకే, థ్యాంక్ యూ. కావున గోల్కొండకి వచ్చే వాళ్ళు ఇంకా తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అంగరంగ వైభవం జరుగుతున్న కారణంగా గోల్కొండ మహోత్సవం బోనాలతో అమ్మవారి జాతర బాగా ఖుషిగా జరుగుతుంది. రావాల్సిన వాళ్ళు ఇంకా రండి, ఇంకా అంగరంగ మీరు వస్తే ఇంకా ఈ గోల్కొండ భోగరాన్ని మంచిగా చేసి సింతనిప్పు కళ్ళను చూడు, పైకెగిర సిగను చూడు, మండుతున్న అగ్గిని చూడు, మహాశక్తి రూపము చూడు, ఒక సేత శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు. చాలా మంది బోనాలను
అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. అండ్ నజర్ బోనం రావడం కూడా జరిగింది. అండ్ భక్తులు కూడా ఇక్కడికి బోనం సమర్పించుకొని బోనాల పండుగ గోల్కొండ నుంచి మనకు ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాల పండుగ. అది కూడా గోల్కొండ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా చూస్తే కనుక మనకు చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి అండ్ ఇక్కడ వాళ్ళు కూడా బోనాల పండుగను జరుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో. అందులో హైదరాబాద్లో అంటే బోనాల పండుగ అంటే గోల్కొండ అని చెప్పొచ్చు. ఆషాఢ మాసం నెలంతా మనం బోనాల పండుగలో లీనమైపోతాం, అమ్మవారి ధ్యానంలో ఉంటాము. అండ్ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది బోనాల పండుగ బోనాలతోనే కాకుండా చాలా మంది అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు వెళ్తున్నారు. అండ్ బోనాల పండుగను బోనాలను తీసుకొస్తున్న శివశక్తులు అండ్ జోగినిలు వాళ్ళు కూడా మనం చూడొచ్చు. అండ్ చాలా వరకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వస్తున్నారు. అండ్ ఈ అమ్మవాళ్ళు కూడా ఇక్కడ బోనాలను పండుగను ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. చాలా వరకు ఇట్లా అమ్మ తమ్ముడు బాగానే దర్శనం జరిగిందా? జరిగింది. ఎప్పుడు ఏ టైంకి ఎక్కావు? 1 o'clock వచ్చినాం. 1 o'clock వచ్చావా? ఓకే ఓకే. ఇన్ని అవర్స్ దర్శనం అయిందా లేదా? అయిందన్న. ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? ఆసిఫ్ నగర్, మెహదీపట్నం. మెహదీపట్నం. ఓకే. అండ్ మనం లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఎంత చాలా భక్తుల రద్దీ ఉందండి. ఇక్కడ చాలా వరకు చూస్తే గనక లైన్ గా వెళ్తున్నారు. ఎంత క్యూ అంటే మార్నింగ్ చల్లి కంటిన్యూగా భక్తులు రావడమే జరుగుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి. చెప్పండి పేరు? నా పేరు కృష్ణ గోపాల్. కృష్ణ గోపాల్ గారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? రాయదుర్గం నుంచి వచ్చాం. రాయదుర్గం నుంచి వచ్చారు. ఒక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారా? అవునండి. ఓకే. బోనాల పండుగ అప్పుడే వచ్చారా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు కూడా వచ్చాం, కానీ ఎప్పుడు బోనాలు మాక్సిమం బోనాలు అటెండ్ కావడానికి ప్రిఫర్ చేస్తాం. అవునా? ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వచ్చినాం. ఇక్కడ నుంచి వచ్చారా? బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారా? ఓకే. పైవరకు అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి వెళ్తున్నారా? ఓకే. వేర్ యు ఆర్ గోయింగ్ నౌ? Korea. You are from Korea? Yes. Okay. Why you came to Golconda? For travel. Okay. And second time he's going. Every year you will come here? From 2 years onwards you are coming? Two times here. 2 times? Yeah. Okay. Now you are going to worship the god? Yeah, I watch the yeah. For you Golconda purpose came, you came for worshipping. Sorry. Okay, go bye. Bye bye. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. చాలా హ్యాపీగా ఉన్నట్టు ఇలా బోనాలని. అవునండి. ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 3 hours అయ్యింది. 3 hours అవుతుంది. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కానీ బందోబస్తు కానీ వాటర్ సదుపాయం కానీ ప్రతిదీ బాగుంది. చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కడైనా తప్పిపోయినా దానికి కూడా సీసీ ఫుటేజ్ దగ్గర కానీ మైక్ అనౌన్స్మెంట్ కానీ ప్రతి దగ్గర చాలా బందోబస్తు అయితే బాగుంది గవర్నమెంట్ లో. నచ్చింది. ప్రతి ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తానండి. ఈసారి కొంచెం బాగా ఇవ్వడానికి వచ్చాము. అవునండి. అయిపోయింది. చాలా బాగుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ హైదరాబాద్ లో గోల్కొండలో బోనాల పండుగను. అండ్ ఈ ఆషాఢ మొత్తం బోనాల పండుగతోని మన తెలంగాణ అంతా ప్రజలు భక్తులు అందరూ బోనాల పండుగ లీనమై ఉంటారు. ఆయన అమ్మవారిని చాలా వరకు దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు, బోనాల సమర్పించుకొని వెళ్తున్నారు. అండ్ మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.